KVR Maths Academy, Maths an Easy Way. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం జామెట్రీ రేఖాగణితానికి సంబంధించి బహుభుజులు పాలిగాన్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. రైట్? ఎస్ వ్యూయర్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎస్, లెట్స్ గో త్రూ దిస్. ఎస్, పాలిగాన్స్ బహుభుజులు. బహుభుజి పాలిగాన్ అంటే ఏమిటి? పాలిగాన్ అంటే ఏమిటి? బహుభుజి అంటే ఏమిటి? ఎస్, చూడండి, పరిమిత రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటాం. ఏంటి? పరిమిత రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటాం. అంటే ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ పాలిగాన్. రైట్? ఈ బహుభుజి అనేది ఏర్పడాలంటే కనీసం 3 భుజాలు ఉండాలి. ఈ బహుభుజి ఏర్పడాలంటే 3 భుజాలు ఉండాలి. 2 భుజాలు ఉంటే ఈ విధంగా మాత్రమే ఉంటుంది. 3వ భుజం వచ్చేసరికి మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట. ఎస్, అంటే బహుభుజికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు? త్రిభుజం, చతుర్భుజం, పంచభుజి, షడ్భుజి, సప్తభుజి అన్నీ కూడా పాలిగాన్స్లోని రకాలన్నమాట. రైట్? ఇది పాలిగాన్ అనేది 2 డైమెన్షనల్ ఫిగర్, అంటే ద్విమితీయ ఆకారం అనమాట. ఇది మనకి బహుభుజి అనేది ద్విమితీయ ఆకారం. మరి ఈ బహుభుజులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? రైట్, బహుభుజులు అనేవి 2 రకాలు. పాలిగాన్స్ ఆర్ 2 టైప్స్. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చి మీకు తెలిసిందే, కుంభాకార బహుభుజి. దీన్నే ఇంగ్లీష్లో కాన్వెక్స్ పాలిగాన్ అంటాం. మరి సెకండ్ వన్ వచ్చి పుటాకార బహుభుజి. రైట్, ఇది కాన్కేవ్ పాలిగాన్. రైట్, ఫస్ట్ వచ్చి కుంభాకార బహుభుజి, సెకండ్ వన్ వచ్చి పుటాకార బహుభుజి. మరి కుంభాకార బహుభుజి అంటే ఏమిటి? ఎస్, బహుభుజిలోని ప్రతి కోణం 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే గనక, బహుభుజిలోని ప్రతి కోణం 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే గనక వాటిని కుంభాకార బహుభుజులు అంటారు. రైట్? అంటే కోణం విలువ, సపోజ్ ఏ కోణం తీసుకున్నా సరే కోణం విలువ ఎల్లప్పుడూ కూడా <180 degrees ఉండాలన్నమాట. ప్రతి కోణం, ఒక్క కోణం కాదు, ప్రతి కోణం 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే గనక అటువంటి బహుభుజిని కుంభాకార బహుభుజి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ట్రయాంగిల్ చూడండి, ఇందులో ప్రతి కోణం 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. సపోజ్ ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ కుంభాకార బహుభుజులే. ఈ ప్రతి కోణం కూడా ఏ కోణం విలువ చూసినప్పటికీ ఇవి ప్రతిదీ కూడా 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది అనమాట. సో ఇటువంటి బహుభుజిని కుంభాకార బహుభుజి అంటాం. మరి పుటాకార బహుభుజి అంటే ఒక బహుభుజిలోని కనీసం ఒక కోణం 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే కనుక, ఒక బహుభుజిలోని కనీసం ఒక కోణం అట్లీస్ట్ 1 యాంగిల్ విల్ బి గ్రేటర్ దాన్ 180 degrees అయితే కనుక దాన్ని కాన్కేవ్ పాలిగాన్, పుటాకార బహుభుజి అంటాము. అంటే కనీసం ఒక కోణం ఈజ్ గ్రేటర్ దాన్ 180 degrees ఉండాలన్నమాట. అటువంటి బహుభుజిని పుటాకార బహుభుజి అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ యాంగిల్స్ అన్ని <180 degrees ఉంటుంది, కానీ ఇది మాత్రం గ్రేటర్ దాన్ 180 degrees ఉంటుంది. ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. రిఫ్లెక్స్ యాంగిల్ ఉంటుంది కదా, మనకి తెలుసు కదా, అది గ్రేటర్ దాన్ 180 degrees. సో అందువల్ల ఇలాంటివి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ <180 degrees ఉంటాయి, కానీ ఇది మాత్రం ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 180 degrees ఉంటుంది. సో అందువల్ల దీన్ని పుటాకార బహుభుజి లేదా కాన్కేవ్ పాలిగాన్ అంటాం. రైట్, దీన్ని తెలుగులో ఇంకొక పేరు ఉంది, కుంభాకార బహుభుజికి ఉన్నతోదర బహుభుజి.
ఉన్నతోదర బహుభుజి. ఇదైతే పుటాకార బహుభుజి వచ్చేసరికి నతోదర బహుభుజి. ఇది ఉన్నతోదర, ఇది నతోదర బహుభుజి అనమాట. ఈ రెండు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. రైట్, చూడండి ఈ రెండింటి డిఫరెన్స్ చూసినట్లయితే ఇది మనకి కుంభాకార బహుభుజిలో ఇంకొకటి చెప్పుకోవచ్చు పాయింట్. మనం కుంభాకార బహుభుజిలో ఎక్కడ ఏ చివరి పాయింట్లు కలిపినప్పటికీ అది మొత్తం అంతా ఆ సరళరేఖ అనేవి లోపల మాత్రమే ఉంటాయి. చూడండి ఏ రెండు పాయింట్లు కలిపినా అవి లోపలే ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడ కలిపినా సరే, ఏ రెండు బిందువులు కలిపినా. కానీ ఇక్కడ పుటాకార బహుభుజికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ లోపలే ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పాయింట్ కలిపాము అనుకోండి, అది సరళరేఖ బయటికి వెళ్ళిపోతుంది కదా, ఇది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఇక్కడి నుంచి ఈ రెండు పాయింట్లు ఏమైనా కలిపితే ఈ సరళరేఖ అనేది బయటకు వచ్చేస్తుంది. అందువల్ల ఇది పుటాకార బహుభుజి అయింది. ఇదైతే కుంభాకార బహుభుజి. కుంభాకార బహుభుజిలో ఏ రెండు బిందువుల్ని కలిపినా, బహుభుజిలో ఏ రెండు బిందువులు కలిపినా ఆ కలపగా ఏర్పడే సరళరేఖ బహుభుజి అంతరంగా మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏ రెండు బిందువులు కలిపినప్పటికీ ఒక్కొక్క చోట ఆ సరళరేఖ రెండు బిందువులను కలపగా ఏర్పడిన సరళరేఖ బయటకు కూడా వస్తుంది అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. రైట్, మరి భుజాల సంఖ్య ఆధారంగా మనం బహుభుజులు ఏ విధంగా పిలుస్తాం? రైట్, సపోజ్ కనీసం మినిమం 3 ఉండాలనుకున్నాం కదా. ఎస్, 3 భుజాలు ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం? త్రిభుజం. త్రిభుజం అంటాం, అవునా? ట్రయాంగిల్ అంటాం ఇంగ్లీష్లో, ట్రయాంగిల్. అదే 4 ఉన్నాయనుకోండి భుజాలు, 4 ఉంటే ఎస్ చతుర్భుజం. 4 ఉంటే చతుర్భుజం అంటాం, నోట్ చేసుకోండి మీరు కూడా. మరి 5 ఉంటే కనుక పంచభుజి, 5 పంచభుజి. మరి 6 షడ్భుజి, షడ్భుజి. మరి 7 సప్తభుజి, సప్తభుజి. 8 వచ్చేసరికి అష్టభుజి. 9 నవభుజి. నెక్స్ట్ 10 వచ్చేసరికి దశభుజి. ఓకే, అంటే ఇక్కడ మనకి త్రిభుజం, ట్రయాంగిల్, చతుర్భుజం, 4 భుజాలు ఉంటే చతుర్భుజం క్వాడ్రిలేటరల్ అంటాం. 5 ఉంటే కనుక పంచభుజి, ఇంగ్లీష్లో పెంటాగాన్ అంటాం. మరి 6 ఉంటే షడ్భుజి, హెక్సాగాన్. నెక్స్ట్ 7 ఉంటే సప్తభుజి, సెప్టాగాన్. 8 ఉంటే అష్టభుజి, ఆక్టాగాన్. 9 ఉంటే నవభుజి, నానోగాన్. నెక్స్ట్ 10 ఉంటే దశభుజి, డెకాగాన్ అంటాం అనమాట ఇంగ్లీష్లో. అర్థమైంది కదా, ఇవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది క్రమ బహుభుజి, రెగ్యులర్ పాలిగాన్. వాట్ ఈస్ రెగ్యులర్ పాలిగాన్? క్రమ బహుభుజి అంటే ఏంటి? ఎస్, ఒక బహుభుజిలో అన్ని భుజాలు సమానంగాను మరి అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటే అటువంటి బహుభుజిని క్రమ బహుభుజి అంటారు. అంటే అన్ని భుజాలు సమానంగా ఉండాలి, అన్ని కోణాలు కూడా సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఏం చెప్తారు మీరు? ఎస్, ఒక త్రిభుజం అనేది బహుభుజే కదా. ఒక సమబాహు త్రిభుజంలో, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, మరి అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఒక సమబాహు త్రిభుజం అనేది సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం. ఇది ఒక రెగ్యులర్ పాలిగాన్, అంటే క్రమ బహుభుజి. రైట్, మరి ఇంకొకటి ఏం చెప్తారు? స్క్వేర్. ఏబిసిడి స్క్వేర్. చతురస్రం. చతురస్రం చూసుకున్నట్లయితే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, 4 భుజాలు సమానం, మరియు అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి, ఒక్కొక్కటి 90 డిగ్రీలు ఉంటాయి. అదేవిధంగా మరి త్రిభుజం రాసాం, చతురస్రం రాసాం, సంబాహు త్రిభుజం, చతురస్రం రాసాం. మరి 5 భుజాలు సమానంగా ఉన్న బహుభుజి ఎస్ క్రమ పంచభుజి అంటాం అనమాట. క్రమ పంచభుజి. ఇంకేముంటే అవి మనం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్రతిదాన్ని కూడా పేరు పెట్టి క్రమ యాడ్ చేస్తూ ఉంటాం. సో అన్ని భుజాలు సమానంగా ఉంటే అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. క్రమ అష్టభుజి అన్నాం అనుకోండి, అష్టభుజి అంటే 8 భుజాలు ఉంటాయి, 8 సమానంగా ఉంటాయి, అలాగే అంతర కోణాలు కూడా ప్రతిదీ కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా? ఇది
రెగ్యులర్ పాలిగాన్ గురించి, ఇది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పాలిగాన్కి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూడండి. ఒక బహుభుజి భుజాల సంఖ్య n అయినా బహుభుజి అంతర కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180 డిగ్రీస్ అనమాట. రైట్, n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఇంతకుముందు 2n-4 ఇంటూ 90 అని కూడా రాసే వాళ్ళు, రెండు కూడా కరెక్టే. రైట్, నెక్స్ట్ అదేవిధంగా బహుభుజి బాహ్య కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ 360 డిగ్రీస్. దేనికి చూసినప్పటికీ ట్రయాంగిల్ కానీ మనకి క్వాడ్రిలేటరల్ కానీ ఏది చూసిన పెంటాగాన్ సెప్టాగాన్ ఏది చూసినప్పటికీ సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. బాహ్య కోణాలు మొత్తం ప్రతిదానికి 360 డిగ్రీలే. అంతర కోణాలు మారుతాయి కానీ అంతర కోణాలు మొత్తం బాహ్య కోణాలు మొత్తం ఎప్పటికీ మారుతాయి. రైట్, యా. నెక్స్ట్ కర్ణాల సంఖ్య, ఏదన్నా ఒక బహుభుజిలోని కర్ణాల సంఖ్య కావాలంటే ఫార్ములా ఏంటంటే n ఇంటూ n-3/2 అనమాట. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ అదేవిధంగా ఒక క్రమ బహుభుజి భుజాల సంఖ్య n అయినా, క్రమ బహుభుజి ఇదైతే మామూలుగా ఏ బహుభుజి అయినప్పటికీ ఇది రెగ్యులర్ పాలిగాన్, క్రమ బహుభుజి భుజాల సంఖ్య n అయింది అనుకోండి, ఒక్కొక్క అంతర కోణం ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే n-2/n ఇంటూ 180 డిగ్రీస్ అనమాట. ఇక్కడ దీన్ని బై n చేసామంతే. ఇక్కడ ఒక్కొక్క అంతర కోణం కావాలి కాబట్టి, మరి ఒక్కొక్క బాహ్య కోణం కావాలంటే 360/n 360 డిగ్రీస్ బై n చేసాం అనమాట. అర్థమైందా? సో నోట్ చేసుకోండి, వీటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఒక అష్టభుజిలోని అంతర కోణాలు మొత్తం ఎంత అన్నాడు. ఒక అష్టభుజిలోని అంతర కోణాలు మొత్తం, అష్టభుజి అంటే n ఈజ్ ఈక్వల్ టు 8 అంతే కదమ్మా. ఎస్, మరి అంతర కోణాల మొత్తం సూత్రం ఏంటి? n-2 ఇంటూ 180 డిగ్రీస్ అంతే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్ లో 8 సబ్స్టిట్యూట్ చేయండి, 8-2 ఇంటూ 180 డిగ్రీస్. 8-2 అంటే 6 కదా, 6 ఇంటూ 180, 18 ఎంత 108, కాబట్టి 1080 డిగ్రీస్ అంటే 1080 డిగ్రీలు అనమాట. ఇందులోని ఒక అష్టభుజిలోని అంతర కోణాల మొత్తం మనకు తెలుసు. త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం అంటే త్రిభుజం అన్నాడు అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 3 వేస్తారు, 3-2 1 ఇంటూ 180 కదా, సరిపోతుందా? ఆ విధంగా. రైట్, అదేవిధంగా ఒక దశభుజిలోని అంతర కోణాల మొత్తం ఎంత మీరు చేయండి. మీరు చేసి క్వశ్చన్ నెంబర్ 2 అని కామెంట్ పెట్టండి, ఎంత ఆన్సర్ వచ్చిందో పెట్టండి. దశ అంటే 10 కదా, 10 యూజ్ చేసి చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఒక సప్తభుజిలోని కర్ణాల సంఖ్య ఎంత అంటున్నాడు. ఒక సప్తభుజిలో కర్ణాల సంఖ్య, సప్తభుజి అంటే n ఈజ్ ఈక్వల్ టు 7, కర్ణాల సంఖ్య అంటే ఫార్ములా ఏంటి? n ఇంటూ n-3/2 కదా. సో 7 వేయండి ఇక్కడ, 7 ఇంటూ 7-3/2 దట్ ఈస్ ఈక్వల్ టు 7 ఇంటూ 7-3 4/2, 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 7 2s 14. అంటే ఒక సప్తభుజిలో కర్ణాలు 14 ఉంటాయి అన్నమాట. ఒక సప్తభుజిలో కర్ణాలు 14 ఉంటాయి. సో అదే విధంగా మీరు చేయండి. ఒక పంచభుజిలో కర్ణాల సంఖ్య ఎంత? పంచభుజి అంటే n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోండి, కర్ణాల సంఖ్య ఎంతో నాకు నెంబర్ 4 అని పెట్టి కామెంట్ చేయండి. రైట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక బహుభుజిలోని కర్ణాలు 90 అయినా భుజాల సంఖ్య అన్నాడు. సో బహుభుజిలో కర్ణాల సంఖ్య ఇచ్చాడు, కర్ణాలు కనుక్కోమనలేదు, కర్ణాల సంఖ్య ఇచ్చేసాడు. ఆయన భుజాల సంఖ్య ఎంత అంటున్నాడు అంటే కర్ణాల సంఖ్య సూత్రం ఏంటో n ఇంటూ n-3/2 ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇచ్చేసాడు. సో దీన్ని 2 ఇంటూ 90 చేసి 180 అవుతుంది. అంటే n ఇంటూ n -3n -180 ఆ విధంగా చేయడం కొంచెం కష్టమే కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ నుంచి ఫస్ట్ 12 n-3 కాబట్టి 12 ఇంటూ 12లోంచి 3 తీసేయండి 9, 2 12లో ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది, 6 9 54, 90 రావట్లేదు. సపోజ్ 15 చూసారనుకోండి, 15 ఇంటూ 15 - 3 12 బై 2 చేశారనుకోండి, 2 6లు, సో 6 15లు 90. సో అంటే భుజాల సంఖ్య ఎంత అనమాట? 15. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా చేసేయండి, ఎందుకంటే ఇది ఫ్యాక్టరైజేషన్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. రైట్,
సో అదేవిధంగా మీరు ఈ విధంగానే ఈ సమ్మ కూడా చేయండి. ఒక బహుభుజులైన కర్ణాలు 170 అయిన భుజాల సంఖ్య ఎంత అన్నాడు. సో దీని ప్రకారం ఏంటంటే ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోండి. సో 6th క్వశ్చన్ ఆన్సర్ అని పెట్టి కామెంట్లో టైప్ చేయండి. రైట్. నెక్స్ట్ 7th వన్. ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం 1800 డిగ్రీలు అయిన భుజాల సంఖ్య అంటున్నాడు. ఇక్కడ అంతర కోణాలు మొత్తం ఇచ్చాడు, అంతర కోణాలు మొత్తం కనుక్కోమంటలేదు. సో భుజాల సంఖ్య అడుగుతున్నాడు. అంటే అంతర కోణాలు మొత్తం సూత్రం ఏంటి? n-2 ఇంటూ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1800 డిగ్రీస్ అని ఇచ్చేసాడు. చూడండి, n-2 ఈజ్ ఈక్వల్ టు 180ని యువతలు పంపిస్తే 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10 అయింది అంతే కదా. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 10 - 2 అంటే +2 12 అనమాట. అంటే 12 భుజాలు ఉంటాయి అనమాట. సో 12 భుజాలుగా గల బహుభుజి యొక్క అంతర కోణాలు మొత్తం 1800 డిగ్రీలు అవుతుంది. రైట్. అదేవిధంగా మీరు చేయండి. ఒక బహుభుజి యొక్క అంతర కోణాలు మొత్తం 720 డిగ్రీలు అయిన భుజాల సంఖ్య అంతా సేమ్ ప్రాసెస్. రైట్. సేమ్ ప్రాసెస్ చేసి 8th ఆన్సర్ అని పెట్టి కామెంట్ చేయండి. రైట్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15 భుజాలు కలిగిన ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం మరియు ఒక్కొక్క బాహ్య కోణం విలువలు ఎంత అంటున్నాడు. 15 భుజాలు కలిగిన క్రమ బహుభుజి ఉంది, దాని యొక్క ఒక్కొక్క అంతర కోణం ఒక్కొక్క బాహ్య కోణం ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చేసాడు. కాబట్టి ఒక్కొక్క అంతర కోణానికి ఫార్ములా ఉంది, ఒక్కొక్క బాహ్య కోణం కనుక్కోవడానికి కూడా ఫార్ములా ఉంది మనకి. ఒక్కొక్క అంతర కోణం ఫార్ములా ఏంటమ్మా? ఎస్, n-2/n ఇంటూ 180 డిగ్రీస్. రైట్. మరి ఒక్కొక్క బాహ్య కోణం అయితే ఒక్కొక్క బాహ్య కోణం ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై n. ఇది ఫార్ములా కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 15 సబ్స్టిట్యూట్ చేయండి. 15 - 2/15 ఇంటూ 180 డిగ్రీస్, దట్ ఈస్ ఈక్వల్ టు 13/15 ఇంటూ 180 డిగ్రీస్. చూడండి, 15 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 15 12 180, కాబట్టి 13 12 156 డిగ్రీస్. అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఒక్కొక్క అంతర కోణం ఈజ్ ఈక్వల్ టు 156 డిగ్రీలు వచ్చింది. అదేవిధంగా ఒక్కొక్క బాహ్య కోణం అంటే చూడండి 360/15, n ఈజ్ ఈక్వల్ టు 15 కదా. 15 2 30, 15 4 అంటే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 24 డిగ్రీస్ అనమాట, 24 డిగ్రీలు. రైట్. నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు సమ్ ఇస్తాను. అంటే 10th సమ్ అనుకుంటే కనుక అది అంటే 22 భుజాలు కలిగిన ఒక బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం మరియు ఒక్కొక్క బాహ్య కోణం విలువ కనుక్కొని ఆన్సర్ చెప్పండి నాకు, అంటే కామెంట్ చేయండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి బాహ్య కోణం 30 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అంటున్నాడు. సో ప్రతి బాహ్య కోణం 30 డిగ్రీస్, ఎక్స్టీరియర్ యాంగిల్ 30 డిగ్రీస్ అని ఇచ్చేసాడు. సో భుజాల సంఖ్య అడుగుతున్నాడు. యాక్చువల్లీ బాహ్య కోణం కావాలంటే 360 డిగ్రీలు, సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే మనకి 360/n వేస్తాం, అంటే ఒక్కొక్క బాహ్య కోణం. సో ఒక్కొక్క బాహ్య కోణం ఇచ్చేసాడు. 360/n ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇచ్చేసాడు. దట్ ఎంప్లాయిస్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 360/30. 360/30 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 12 అంతే కదా, 12 డిగ్రీస్ అని అంటే భుజాల సంఖ్య ఎంతమ్మా? సారీ 12 అంతే, డిగ్రీస్ కాదు ఇది. ఓకే, భుజాల సంఖ్య 12. రైట్. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య మరియు ఒక్కొక్క అంతర కోణాల మధ్య గల నిష్పత్తి 2:5 అని ఇచ్చాడు. అయితే భుజాల సంఖ్య ఎంత అంటున్నాడు. ఒక్కొక్క బాహ్య కోణానికి అంతర కోణానికి మధ్య నిష్పత్తి. బాహ్య కోణం యాక్చువల్లీ 360 డిగ్రీలు అవుతుంది. 360 ఏమవుతుంది? ఇది n-2 ఇంటూ 180 అంతే కదా. బై n వేస్తాం, రెండిట్లో n క్యాన్సిల్ అయిపోతాయి. అలాగా ఈజ్ ఈక్వల్ టు 2:7, 2:5 5 ఇచ్చాడు. కాబట్టి చూడండి ఇక్కడ ఇందులో క్యాన్సిల్ చేసుకుంటే కనుక 180 2s. సో 2:n-2 ఈజ్ ఈక్వల్ టు 2:5 ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ది యాంటిసిడెంట్ కాబట్టి క్యాన్సిల్ చేస్తాం 2. సో n-2 ఈజ్ ఈక్వల్ టు 5, n ఈజ్ ఈక్వల్ టు 5 + 2 7 అనమాట. అంటే భుజాల సంఖ్య ఎంత అనమాట? 7. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్, నోట్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.